బిడ్డలారా, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుని నామమున మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు. Dear children of God, we bring greetings in the name of our Lord Jesus Christ this morning. దేవునికి సన్నిహితంగా ఉండడం ఎలా? How to be close to God. దేవుని ఆనందపరచడం ఎలా?
How to make God happy. కొద్ది వాక్యాల్ని మనం చూద్దామండి. Let's look into certain aspects from the Word of God. కీర్తనలు 147 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read from Psalm 147 verse 11. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. Reading from Psalm 147 verse 11. The Lord takes pleasure in those who fear Him, in those who hope in His mercy. ఎవరి యందు దేవుడు ఆనందించుచున్నాడండి? Whom will the Lord take pleasure? దేవుని కృప కొరకు కనిపెట్టు వారి యందు. People who would wait on Him for His mercy. దేవుని యందు భయభక్తులు గల వారి యందు. People who fear Him. దేవుని యందు మనకు భయభక్తులు ఉంటే, If we fear the Lord, దేవుణ్ణి కనిపెట్టేటువంటి స్వభావం మనకుంటే, if we wait on the Lord, దేవునికి సన్నిహితంగా అవి మనల్ని మారుస్తుంది. it will change us to draw closer to God. సో దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొనడానికి అది గొప్ప ఆధారంగా మారుతుంది. It will turn into a greater opportunity to receive blessings from God. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. The children of God, listen to one aspect. ఒకరు ఇంకొకరికి ఏదైనా ఇస్తారంటే ఊరికే ఎవరు? If somebody is gifting something, that doesn't mean that he's giving it just for like that. నిజమైన ప్రేమ మనసులో ఉండే మాత్రమే ఇస్తారు. They will give without any reason, only if they have genuine love. దేవుడు కూడా తన యందు ప్రేమగా ఉండేటువంటి, తన యందు భయభక్తులుగా ఉండేటువంటి ఆయన కృప కొరకు కనిపెట్టే దేవుని బిడ్డలకు ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. A God is a God who loves His people, who waits on Him for His mercy and will love Him genuinely. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుని యందు భయభక్తులు మనకుంటే ఆయనను మనము ఆనందపరుస్తాం. if we fear the Lord, then we will give Him pleasure. అంత మాత్రం కాదు, Not only that, హిబ్రీయులకు 11:6 చెబుతుంది, according to Hebrews 11:6 says, విశ్వాసము లేకుండా దేవుని ఆనందపరచడం అసాధ్యమని చెప్తుంది. we cannot please God without faith. విశ్వాసం అంటే ఏమండి? What is faith? మన కళ్ళు చూడనటువంటి యొక్క కార్యములను దేవుడు నాకు ఇచ్చాడని నమ్మడం. Believing in things what our eyes cannot see, that God has given it to us, is faith. విశ్వాసం అనేది మన జీవితంలో ఉంటే మనం చోలిపోం. If we have faith, we will not lose hope. విశ్వాసం మన జీవితంలో ఉంటే పడిపోం. If we have faith, we will not fall. ఈ భూలోకములో దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం అండి. It is such a blessing to have faith in God. 1 సామువేలు 15:22 చెబుతుంది, According to 1 Samuel 15:22 says, దేవుని యందు విధేయత కలిగి ఉండడం వలన దేవుని మనం ఆనందపరుస్తాం. when we stay in obedience with God, we give pleasure to Him. చాలా సార్లు మనం అనుకుంటాం, There are many times we think, ఎక్కువ స్తోత్రం చెప్పేదాని వలన దేవుని మనం ఆనందపరుస్తామని. the more we praise Him, the more we please Him. ఎక్కువ దేవునికి ఇస్తే ఆయనను మనం ఆనందపరుస్తామని. We think that if we give more to God, we will please Him. కానీ దేవునికి లోబడకుండా ఇవన్నీ మన జీవితంలో మనం చేస్తే ప్రయోజనం లేదు. There is no use if we praise Him, if we give Him more without obedience. లోబడడం, విధేయత అనేది చాలా ముఖ్యమండి. Obedience is very important. సౌలు విధేయతను కోల్పోయాడు. Saul has lost obedience in God. అందుకే తన సింహాసనం నుంచి తోయబడ్డాడు. That's why he was thrown away from his throne. కానీ ఆ యొక్క జవాబుదారీ, ఆ సింహాసనం దావీదుకు దేవుడిచ్చాడు. But God has given that throne to David. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుని బిడ్డలుగా మనం ఉండేటప్పుడు when we are children of God, ఎల్లప్పుడూ దేవునే ఆనందపరిచే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. we should always be like the children who will please God. ఏదైనా ఒక విషయం చేసేటప్పుడు, When we do something, ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు, when we do something, దీన్ని దేవుడు ఇష్టపడునా, will God like this? దేవుడు దీంట్లో ఆనందించునా, Will God take pleasure in this? దేవుడు దీంట్లో ఆనందించునా Will God take pleasure in this? అని ప్రశ్న మనకు మనమే వేసుకునేది చాలా మంచిది. It is good to question ourselves with the question. ఎందుకంటే దేవుని ప్రియం లేని కార్యాల్లో మనం వెళితే దేవుడు మనలో ఉండడు. If we go against what God doesn't like, God will not stay with us. దేవునిని ఆనందపరచడం అనేది చాలా ముఖ్యం. It is very important to please God. దేవునికి ఆనందకరమైన జీవితం జీవించడం చాలా ముఖ్యం ఈ ప్రపంచంలో. In this world, it is very important to live a life that pleases God. చాలా మందికి ఒక ప్రశ్న ఉంది, Many people have this question. ఆశీర్వాదాన్ని పొందుకోవడం ఎలా? How to get blessings? ఈ ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి వెళ్ళడం ఎలా? How to stay on the top of the world? ఈ ప్రపంచంలోనే ఆశీర్వాదాలన్నీ నేను సంపాదించుకోవాలంటే నేను ఏం చేయాలి?
What should I do to earn all the blessings in this world? దేవుని బిడ్డలారా, Dear children of God, ఎన్ని ఆశీర్వాదాలు ఉండినా how many ever blessings if you have, అన్ని ఆశీర్వాదాలు దేవునిలోనే ఉన్నది. all blessings are in Him. ఆ దేవుడు మనలోకి వచ్చేస్తే If that God comes into us, ఆయనలో ఉండే ఆశీర్వాదాలన్నీ మనకు సొంతమవుతుంది. then all those blessings will be owned by us. ఈ వాక్యాన్ని ప్రకారం దేవుడు ఈ రోజంతా మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. I pray that God will bless you and lead you basing on this word throughout the day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. ప్రభువానికి స్తోత్రములు. Dear Jesus, we praise you. నాయనా, మీరు మా జీవితంలో ఉన్నారు. Lord, you are there in our lives. మా హృదయంలో ఉన్నారు. You are there in our heart. మా జీవితంలో In our life, ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని ఆనందపరచడానికి మాకు సహాయం చేయండి. Lord, help us to please you in everything that we do. మీకు ప్రేమలేని కార్యాలు మా జీవితంలో రాకూడదు. Lord, that which doesn't please you, we pray that you take it away from our మా life. జీవితంలో ఒక్కొక్క క్రియల ద్వారా మిమ్మల్ని మేము ఆనందపరచాలి. Lord, we pray that with everything that we do should make you happy. నా దేవా, ఈ ప్రార్థనలో ఏకీపించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. Lord, I pray for each and every one who is agreeing with your word in this prayer. వీళ్ళని ఆశీర్వదించండి. Lord, we pray that you would bless మీ them. రక్తంలో వీళ్ళని నింపండి. Lord, fill them with your blood. మీ కృపా కనికరంతో నింపండి. Fill them with your grace and వీళ్ళ mercy. దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. Turn their sorrow into joy. ప్రభువా, Jesus, వీళ్ళు ఆశించే ఆశీర్వాదాలు ఇవ్వండి. we pray that you would bless them with their heart's desires. దేని కొరకైతే వీళ్ళు ఏడుస్తున్నారు, For whatever they are crying, దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు, for whatever they are praying, వాళ్ళ ప్రార్థనను అంగీకరించండి. Lord, we pray that you would accept their prayer. మీకు ప్రియమైన జీవితాలుగా జీవించడానికి మీ బిడ్డలకు సాయం చేయండి. Lord, help your children to live a life that is pleasing to you. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసు నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. God bless you.